Welcome to Satisha teaching of English poetry. Today we are learning about a beautiful poem, A Tiger in the Zoo. It is written by Leslie Norris. Now we can discuss poetic device and also question number 6 to 10 after completion of the poem. Thank you. This poem, A Tiger in the Zoo by Leslie Norris, he is a poignant poem. This is a poignant poem that contrasts the majestic free nature of a tiger with the depressing reality of his casual life. అంటే తన యొక్క కేజ్డ్ లైఫ్లో తన యొక్క డిప్రెషన్ ఎట్లాగా ఉందో ఈ పోయంను అద్భుతంగా మనకు ఈ లెస్లీ నరీస్ గారు చెప్పారు. ద పోయిట్ యూజెస్ వివిడ్ ఇమేజరీ ఆఫ్ highlighting the cruelty of taking away of animals' freedom and forcing into captivity. ఏదైనా యానిమల్ని మనం క్యాప్టివిటీ బంధిస్తే దాని యొక్క ఫ్రీడమ్ని ఎట్లా తీసుకెళ్తాము, వాటి పట్ల ఎట్లా క్రూరతంగా మనం బిహేవ్ చేస్తాము, అద్భుతమైన ఇమేజ్లతో ఈ లెస్లీ నారిస్ అద్భుతంగా చెప్పారు. ఓకే, స్టార్ట్ చేద్దాము మీనింగ్స్తో. ఒక్కసారి చూడండి, ఈ పద్యం యొక్క మెసేజ్ అంతా ఈ డయాగ్రామ్లో ఉంది. సో జస్ట్ యూ లుక్ ఎట్ హోల్ ద పిక్చర్. హియర్ 4 pictures are given. You check the first picture, the tiger is in the zoo. In the second picture, the tiger is near the village. In the third picture, she sits in peaceful, and the fourth picture, it looks through the cage towards the sky. Okay, we can discuss one by one everything. Let's start learning meanings of the poem. Stalks ante follows. Vivid, bright and colored, అందమైన రంగుతో. Pads, paws of tiger, టైగర్ యొక్క పంజా, పాదం, అడుగు భాగం. Rage అంటే కోపం, యాంగర్. లర్కింగ్, టు బి హిడెన్ యాజ్ టు వెయిట్ ఫర్ యువర్ ప్రే, అంటే ఇక్కడ ఏదైనా తన ఆహారపు జీవి కోసం చాటును దాక్కోవడాన్ని లర్కింగ్ అంటారు. అట్లాగే స్నార్లింగ్, వార్నింగ్ సౌండ్ మేడ్ బై ద యానిమల్స్, యానిమల్స్ వస్తున్నట్టుగా ఒక సౌండ్ ఇస్తుంటే దాన్ని స్నార్లింగ్ అంటారు. బ్యారింగ్, అన్కవర్డ్, బ్యారింగ్ అంటే అంటే ఏమి ఓపెన్గా ఉంచటం అనమాట బ్యారింగ్ అంటే. ఫ్యాంగ్స్, షార్ప్ టూత్ ఆఫ్ యానిమల్స్, అంటే కోరలు అంటాము, అవి చాలా పదునుగా ఉంటాయి, అవి ఇక్కడ చూపిస్తాం. కాంక్రీట్ అంటే ఇది బిల్డింగ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్, సిమెంటు, శాండ్, వాటర్తో కట్టిన బిల్డింగ్ చుట్టూ, అంటే చీకటి గద్దె అని అర్థం వస్తుంది కాంక్రీట్ అంటే ఇక్కడ. ప్యాట్రోలింగ్ అంటే కాపలా, టు గార్డ్ ఆర్ టు విజిల్ అని అర్థం. ఈ మీనింగ్స్ 5 స్టాంజాకి సంబంధించండి. ఇప్పుడు ఒక్కొక్క స్టాంజా లైన్ బై లైన్ నేర్చుకుందాం. చూడండి, స్టాంజా 1లో యాక్చువల్గా ద కేజ్ రియాలిటీ, అంటే కేజ్లో ఉన్నప్పుడు దాని రియాలిటీ ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. హీ స్టాక్స్ ఇన్ హిజ్ వివిడ్ స్ట్రైప్స్, అంటే ఇక్కడ హీ అంటే టైగర్ అనమాట. స్టాక్స్ అంటే వాక్స్ ఆర్ ఫాలో, స్లోలీ, నెమ్మదిగా నడుస్తుంది. అండ్ ప్రౌడ్లీ, ఒక రకంగా ధీమాగా, దర్పంగా నడుస్తుంది. ఇన్సైడ్ ఇస్ కేజ్లో బంధించబడి ఉంది కాబట్టి. షోయింగ్ ఆఫ్ ఇట్స్ బ్రైట్ బోల్డ్ స్కిన్ స్ట్రైప్స్, తన టైగర్ మీద ఆ స్కిన్ మీద చారలు, పులికి చారలు ఉంటాయి కదా, ఆ చారలు చూపిస్తూ నెమ్మదిగా నడుస్తుందని ఫస్ట్ లైన్ అర్థం. 2, ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్, హిజ్ మూమెంట్
ఈజ్ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్. నౌ ద టైగర్ ఈజ్ కేజ్డ్. అందువలన అది ఎక్కువ దూరం నడటానికి అవదు. దాని యొక్క స్టెప్స్ అన్నీ రిస్ట్రిక్ట్ చేయబడతాయి. అందుకే ఆ స్మాల్ లిమిటెడ్ ఏరియాలో, ఆ ఎన్క్లోజర్లో, ఆ బంధించిన దాంట్లో తను నడుస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ 2 లైన్స్. చూడు థర్డ్ లైన్. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్ హీ వాక్స్ ఆన్ హీ సాఫ్ట్ వెల్వెట్ లైక్ పాస్. అంటే యాక్చువల్గా తన పాస్ అంటే పాదం, మెత్తటి అడుగున ఏంటంటే అంటే పిల్లి జాతి దేనికైనా మెత్తగా ఉంటాయి. అందుకే సాఫ్ట్ వెల్వెట్ క్లాత్ ఎట్లాగా ఉంటుంది అలాగా. మేకింగ్ నో నాయిస్ యాజ్ పేసెస్. తను నడుస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం రాదు అని చెప్పటం. ఇన్ హీజ్ క్వైట్ రేజ్. బ్యూటిఫుల్ లైన్ ఇది. హీజ్ ఫుల్ ఆఫ్ ఇంటెన్స్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్. యాక్చువల్ తను బంధించడం వల్ల తనకు విపరీతమైన కోపం ఉంటుంది, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. బట్ హీఈస్ ఫోర్స్డ్ టు కీప్ ఇట్ బాటిల్డ్ అప్ ఇన్సైడ్. అయితే తనని లోపల బంధించడం వల్ల హీ కెనాట్ షో హిజ్ యాంగర్. తన కోపాన్ని చూపించలేదు. అందుకే ఆ కోపంని ప్రశాంతతతో, రెండు కూడా క్వైటు రేజు రెండు ఆపోజిట్ వర్డ్స్ పక్క పక్కన యూజ్ చేశాడు. బ్యూటిఫుల్ లైన్ ఇది. హీఈజ్ హెల్ప్లెస్ బిహైండ్ ద పార్స్. అందువల్ల తన కోపాన్ని ప్రదర్శించలేదు కాబట్టి ప్రశాంతంగా కనపడుతుంది అని ఇది అర్థం అండి. మరి టోటల్గా దీని యొక్క సమ్మరీ చూడండి. ద పోయిట్ డిస్క్రైబ్స్ ఏ టైగర్ ట్రాప్డ్ ఇన్ ఏ టైనీ కేజ్. ఈ పోయి ఏం చెప్తాడంటే కవి, టైగర్ వచ్చేసి ఒక చిన్న కేజ్లో బంధించబడుతుంది. డిస్పైట్ ఈజ్ బ్యూటిఫుల్. తను యాక్చువల్గా అందంగా ఉంటుంది. మంచి వివిడ్ స్ట్రిప్స్, మంచి చారలు, కలర్ఫుల్ చారలు ఉంటాయి. సాఫ్ట్ వెల్వెట్ లైక్ పాస్, చక్కని మెత్తటి పాదాలు ఉంటాయి. హీ కెన్ ఓన్లీ టేక్ ఫ్యూ స్టెప్స్. కానీ ఎక్కువ దూరం నడవలేదు. ఎన్క్లోజ్లో బంధించడం వల్ల కొన్ని స్టెప్స్ మాత్రం నడవగలదు. హీజ్ సప్రెస్డ్ ఫ్యూరీ. తన కోపం, తన యొక్క అంటే బాగా అంచుకున్న ఫ్యూరీ అంటే కోపం, ఫ్యూరియస్ అంటే కోపం ఉంటాయి కదా, ఆ ఫ్యూరీ కోపం, యాంగర్ అనమాట. అట్ లూజింగ్ హిజ్ ఫ్రీడమ్. ఎందుకు కోపం అంటే తన ఫ్రీడమ్ కోల్పోయినందుకు. సో ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హీ సైలెంట్ యాంగర్. అందుకే క్వైట్ యాంగర్, క్వైట్ రేజ్ అనే పదాన్ని యూజ్ చేయటం జరిగింది. ఇది సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ స్టాంజా అండి. నెక్స్ట్ గో టు ద సెకండ్ స్టాంజా. చూడండి స్టాంజా 2లో ఫస్ట్ లైన్. వాట్ ఈజ్ ట్రూ లైఫ్ షుడ్ బి. అంటే ట్రూ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఎలా ఉండాలి టైగర్ది అంటే ఇది సెకండ్ లైన్లో చూపిస్తాడు. హీ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో. అంటే ఇక్కడ చూడండి, ద పోయిట్ ఇమేజెస్ ద టైగర్స్ నేచురల్ లైఫ్ అనమాట. ఇక్కడ ఈ షుడ్ బి హైడింగ్. లర్కింగ్ అంటే హైడింగ్, దాక్కోవటం. దేనికోసం? తన యొక్క ఏ జీవి కోసం అయితే ఎదురు చూస్తుందో వేటాడటానికి, దానికోసం. హైడింగ్ ఇన్ ద డార్క్ షాడో ఆఫ్ ద ఫారెస్ట్ అనమాట. ఇగో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో కూడా మనకి ఆ పులి ఆ లాంగ్ గ్రాస్లో దాక్కుని ఉంది తన యొక్క ప్రే కోసం. స్లైడింగ్ త్రూ ద లాంగ్ గ్రాస్ అంటే మూవింగ్ స్మూత్లీ. అగో చూడండి అక్కడ మెల్లగా మూవ్ అవుతుంది, స్టిల్త్లీ తెలియకుండా, త్రూ ద టాల్ గ్రాస్ వితౌట్ మేకింగ్ సౌండ్. అది ఈ సెకండ్ దీని యొక్క లైన్ యొక్క అర్థం. చూడండి సెకండ్ స్టైల్ థర్డ్ లైన్. నియర్ ద వాటర్ హోల్. ఆ వాటర్ హోల్ దగ్గర అక్కడే చూసారు కదా, మన అందాక పిక్చర్లో చూసాం. వెయిటింగ్ పేషెంట్లీ బై వాటరింగ్ హోల్ స్ట్రీమ్. ఆర్ వాటరింగ్ హోల్ అంటే స్ట్రీమ్, ఆ ప్రవాహం ఎక్కడైతే నీళ్ళు తాగటానికి తన ప్రే వస్తుందో అక్కడ. వేర్ ప్లంప్ డీర్ పాస్. బాగా బలిసిన, ప్లంప్ అంటే బాగా లావుగా ఉంది జింక. అక్కడికి వస్తే తను ఈజీగా పట్టుకోవచ్చు. అందుకనే వేర్ హీ వుడ్ ఈజీలీ హంట్ ద క్యాచ్ హిజ్ ఫేవరెట్ ప్రే. తనకి ఫేవరెట్ ప్రే ఏంటంటే డీర్ అనమాట. ఓకే, దీని సమ్మరీ ఒకసారి చూద్దాం. ద పోయిట్ ఇమేజెస్ ద టైగర్ ఇన్ హీజ్ నేచురల్ హ్యాబిటేట్. ద నేచురల్ హ్యాబిటేట్ అడవిలో ఎట్లాగ ఉంటుందో ఇక్కడ ఇమేజ్ చేస్తూ చెప్పాడు. ఏ వైల్డ్ టైగర్ షుడ్ బి హైడింగ్ ఇన్ ద షాడోస్ ఆఫ్ స్లైడింగ్ సైలెంట్లీ త్రూ ద లాంగ్ గ్రాస్ నియర్ ద వాటర్ హోల్. వాటర్ హోల్ దగ్గరలో పొడవటి గడ్డిలో నెమ్మదిగా మూవ్ అవుతూ, దాక్కుంటూ, చీకట్టుగా దానికోసం వేటాడటానికి వెయిట్ చేస్తుంటుంది. పేషెంట్లీ వెయిటింగ్ టు ద హంట్ ద ప్లంప్ డీర్. బాగా బలిసిన జింకను వెంటాడటానికి ప్రయత్నిస్తుంది అని దీని యొక్క అర్థమండి. నెక్స్ట్
థర్డ్ స్టాంజర్ మెయిన్ ఏంటంటే రోమింగ్ అట్ ద జంగిల్స్ దగ్గర తిరుగుతూ ఎట్లా ఉంటుంది. ఈ షుడ్ బి స్నార్లింగ్ అరౌండ్ హౌసెస్, అంటే వార్నింగ్ కాల్ ఇస్తుంది అనమాట చుట్టుపక్కల ఉన్న ఇంటికి. అందుకనే ద పోయిట్ కంటిన్యూస్ టు ఇమాజిన్ ద టైగర్ ఫ్రీ లైఫ్. మళ్ళా ఆ టైగర్ ఫ్రీ లైఫ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఎంత చక్కటి ఫ్రీ లైఫ్ అడవి జంతువులతో. షోయింగ్ హౌ షుడ్ బి వార్నింగ్ ఆర్ టెరిఫైయింగ్ పీపుల్, వార్నింగ్ ఇస్తూ జనాలందరినీ బెదిరిస్తుంటుంది అనమాట. నియర్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఉండే వాళ్ళందరినీ. అట్ ద జంగిల్స్ ఎడ్జ్ అంటే అట్ ద బౌండరీ వేర్ ద వైల్డ్ ఫారెస్ట్ మీట్స్ హ్యూమన్ సివిలైజేషన్, అంటే మానవులకి జంతువులకి మధ్య ఉండే ఎడ్జ్ దగ్గర ఇది వార్నింగ్, అరుపు, గాండ్రింపు అది ఎట్లా ఉంటుందో ఇక్కడ మనకు చెప్పుకుని రావటం జరిగిందండి. ఇక్కడ చూడండి, బీరింగ్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్ హిజ్ క్లాస్, షోయింగ్ ఆఫ్ ఈ షార్ప్ వైట్ టీత్, అంటే ఇక్కడ తన యొక్క తెల్లటి కూరలు ఎలా చూపిస్తుంది చూడండి ఆ పక్క మనకు పిక్చర్లో. వైట్ షర్ట్స్ ఎలా తను అరుస్తున్నప్పుడు. అండ్ క్లాస్ టు ద చూడండి ఇంటిమేటెడ్ అండ్ అసర్టిజ్ డామినెన్స్, తన యొక్క ఆ క్లాస్ గోల్ని డామినేట్ చేస్తూ మనకి చూపిస్తుంది. టెర్రరైజింగ్ ద విలేజ్ అంటే కాజింగ్ ఫియర్ ఆన్ ద విలేజర్స్ అనమాట. ఆ విలేజర్స్ అందరిలో భయాన్ని కలిగి చేస్తూ ప్రూవింగ్ ఇస్ పవర్ అండ్ ట్రూ నేచర్లో తన పవర్ ఏంటో చూపిస్తుంటుంది. ఇది ఈ పద్యంలో మనకి చెప్తున్నాడు. దీని సమ్మరీ ఒకసారి చూడండి. ద పోయం కంటిన్యూస్ టు ఇమేజిన్ ద టైగర్ ఈజ్ ఇన్ ద వైల్డ్, అంటే ఫారెస్ట్లో ఉందని ఇక్కడ కూడా. హీ వుడ్ బి లింగరింగ్ నియర్ ద ఎడ్జ్ ఆఫ్ ద జంగిల్, జంగిల్ ఎడ్జ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ వైల్డ్ ఫారెస్ట్ మధ్య ఉండే ఆ సరిహద్దు దగ్గర. గ్రౌలింగ్ అట్ ద హౌసెస్, గట్టిగా ఆ హౌసెస్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా గాండ్రిస్తుంది. అండ్ ఫ్రైట్నింగ్ ద విలేజర్స్ అందరినీ భయపెడుతుంది. బై బ్యారింగ్ షార్ప్ ఫ్యాంగ్స్ అండ్ క్లాస్, తన యొక్క పదునైన గోలను పంజాన్ని చూపిస్తుంది. ద హైలైట్స్ ఆఫ్ ఇస్ ట్రూ ఫియర్సమ్ నేచర్, అంటే తను ఎలాంటి భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఈ పద్యంలో థర్డ్ స్టాంజాలో హైలైట్ చేయటం జరిగిందండి. చూడండి, ద హార్స్ కన్ఫైన్మెంట్ అంటే ఇక్కడ ఫోర్త్ స్టాంజాలో బట్ హీజ్ లాక్డ్ ఇన్ ద కాంక్రీట్ సెల్, అంటే ఇక్కడ కాంక్రీట్ అంటే ఇసుకతో సిమెంట్తో ఇటుకలతో కట్టిన బిల్డింగ్, అంటే ఇది ఒక చీకటి కొట్టు లాంటిది, జైలు లాంటిది. ద పోయిట్ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు ద సెట్ రియాలిటీ, మళ్ళీ రియాలిటీలోకి తీసుకొచ్చేసాడు ఇక్కడ. ద టైగర్ ఈజ్ ట్రాప్డ్ బిహైండ్ థిక్ కాంక్రీట్ అండ్ ఐరన్ వాల్స్, అంటే ఐరన్ ఓచలతో కాంక్రీట్ దీంట్లో దాన్ని బంధించడం జరిగింది. ఈ స్ట్రెంత్ బిహైండ్ ద బార్స్, హిజ్ ఇమ్మెన్స్ వైల్డ్ పవర్ ఈజ్ రెండర్డ్, యాక్చువల్గా దానికి ఎంత పవర్ ఉందో ముందు స్టాంజాలో చూసాం. యూజ్లెస్ బికాజ్ హీఈస్ లాక్డ్ అవే, అంత భయంకరంగా తన శక్తి సామర్థ్యాలంతా ఆ ఓచల వెనక యూజ్లెస్ అనమాట. ఈజ్ లాక్డ్ అవే అండ్ హ్యాజ్ నో స్పేస్ టు యూజ్ ఇట్ అనమాట. ఇంకెలాంటి తన శక్తిని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదని చెప్పి ఇక్కడ స్ట్రెంగ్త్ అనే పదం అంటే ఆ వైల్డ్ యానిమల్ యొక్క టోటల్ పవర్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ లైన్. స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిజ్ కేజ్ హీ కంటిన్యూస్లీ పేసెస్ బ్యాక్ ఫోర్త్ అండ్ ఫుల్ లెంత్ ఆఫ్ హిజ్ టైనీ కేజ్, ఆ చిన్న కేజ్కి ఎంత లెంత్ ఉంటే ఇంకో అంతవరకే నడుగలుగుతుంది. కేజ్ అవుట్ ఆఫ్ షీర్ బోర్డమ్ అండ్ డిస్ట్రెస్, పాపం ఏంటంటే ఆ విసుగు చెందిపోతున్న నిరసక్తతో మనకు కనిపిస్తుంటుంది. ఇగ్నోరింగ్ విజిటర్స్, హీ పేస్ నో అటెన్షన్ టు ద పీపుల్ హూ కమ్ టు లుక్ అట్ హిమ్, మరి జూలోనో లేదా కేజీలోనో దాన్ని చూడటానికి వస్తుంటారు కదా. షోయింగ్ ఈజ్ ఇండిఫరెంట్ అండ్ రిజిగ్నేషన్, అంటే ఎదురుగా మనుషులు వచ్చినా కూడా తనలో ఎటువంటి ఆసక్తి లేక నిర్లిప్తంగా డిమ్గా మనకు అంటే విజిటర్స్ని పట్టించుకోకుండా ఉంటుందని చెప్పేసి ఈ లైన్ అర్థం అండి. మరి దీన్ని సంబరించండి. ద ఫోకస్ షిఫ్ట్ బ్యాక్ టు ద జూ, మళ్ళీ జూలో ఉండే యానిమల్ కేజీలో యానిమల్కి వచ్చేసాడు. ద టైగర్ ఈజ్ లాక్డ్ ఇన్సైడ్ ద కాంక్రీట్ సెల్, ఆ కాంక్రీట్ సెల్లో దాన్ని బంధించడం వల్ల ఈజ్ ఇమ్మెన్స్ పవర్ రెండర్డ్ యూజ్లెస్, తనకు ఉండే అద్భుతమైన శక్తి అంతా కూడా పనికి మాలిపోయింది. బిహైండ్ ద స్ట్రాంగ్ ఐరన్ బార్స్ వెనక ఉండటం వల్ల
తను ఏం చేయలేదు, ఫ్రస్ట్రేటెడ్, బాగా తీవ్రమైన ఒత్తిడిలో ఉండి హీ ఎండ్లెస్లీ పేసెస్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్. పాప అలా తిరుగుతూనే ఉంటుంది ఆ కేజ్ డిస్టెన్స్, ఆ తక్కువ డిస్టెన్స్లో, అండ్ కంప్లీట్లీ ఇగ్నోర్స్ ద విజిటర్స్. అక్కడ దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళ పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. హూ కేమ్ టు లుక్ ఎట్ హిమ్. ఇది దీని యొక్క ఆ పద్యం అండి. చూడండి స్టాంజా 5, ద నైట్ అండ్ ద స్టార్స్. అగా ఆ టైగరు కేజీలో కూర్చొని ఎట్లా చూస్తుందో. హిజ్ ఇయర్స్ ద లాస్ట్ వాయిస్ ఎట్ నైట్. లాస్ట్ వాయిస్ వింటుంది ఏంటి? ద ఎండ్ ఆఫ్ ద డే, ఇదే ఆఖరు. వెన్ ఆల్ ద హ్యూమన్ వాయిసెస్ అండ్ జూ విజిటర్స్ హ్యావ్ గాన్ హోమ్. అందరూ మనుషులు వెళ్ళిపోతారు, చీకటి పడిపోయింది, నైటు. ద పెట్రోలింగ్ కార్స్ హియర్ ద సౌండ్ ద పోలీస్ సెక్యూరిటీ వెహికల్స్ గార్డింగ్ ద జూ. ఆ జూ కాపలాదారులు ఉంటారు కదా, గార్డ్ని, వాళ్ళ పెట్రోలింగ్ అంటే రక్షించే ఆ పోలీస్ మ్యాన్ యొక్క సౌండ్ తప్ప దానికి ఇంకేం వినపడదండి. చూడండి, అండ్ ద స్టేర్స్ విత్ హిజ్ బ్రిలియంట్ ఐస్ హీ లుక్స్ అప్ ద నైట్ స్కై. నైట్ స్కైని చూస్తుంది, విత్ షైనింగ్ అండ్ బ్రైట్ స్టార్స్ని చూస్తుంది పాపం. అట్ ద బ్రిలియంట్ స్టార్స్ హీ గేజెస్ అట్ ద ట్వింక్లింగ్ స్టార్స్. మినుకు మినుకు మెరుస్తున్న స్టార్స్ని చూస్తూ పెర్హాప్స్ డ్రీమింగ్ ఆఫ్ ద వాస్ట్ ఓపెన్ ఫ్రీడమ్. ఒక్కసారి తనకి ఓపెన్, తను నేచురల్ హ్యాబిటేట్ అయిన ఫారెస్ట్లో ఉండేటప్పుడు తన ఫ్రీడమ్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటుంది. దట్ వాజ్ టేకెన్ ఫ్రమ్. ఆ ఫ్రీడమ్ని మనం తీసేసుకొని దీన్ని బంధించాం. మరి దీని యొక్క సమ్మరీ చూడండి. ఎట్ నైట్, రాత్రి, ద టైగర్ రిమైన్స్ అవేక్. పాపం అలా మేల్కొని ఉంటుంది. హీ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద పెట్రోలింగ్ జూ కార్స్. ఆ జూ కార్స్ పోలీసుల తాలూకా, రక్షించే పోలీసుల తాలూకా పెట్రోలింగ్ కార్ సౌండ్స్ వింటుంటుంది. అండ్ లుక్స్ అప్ ద స్కై, ఆ నక్షత్రం వైపు చూస్తుంటుంది. స్టేరింగ్ అట్ ద బ్రైట్ స్టార్స్, అంటే మెలమెలా మెరుస్తున్న నక్షత్రం వైపు చూస్తుంటుంది. విత్ బ్రిలియంట్ ఐస్, తన కళ్ళ అందమైన కళ్ళతో. పెర్హాప్స్ లాంగింగ్ ఫర్ హిజ్ లాస్ట్ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్. ఒక్కసారి తను కోల్పోయిన ఫ్రీడమ్ని మరలా కోరుకుంటున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇట్ ఈ ద సమ్మరీ ఆఫ్ ద స్టాంజా 5. లెట్స్ మూవ్ టు ద పొయిటిక్ డివైస్. చూడండి, ద రైమ్ స్కీమ్ అంటే మనం ఇక్కడ పోయం మొత్తం మనం చూసినట్లయితే ఫస్ట్, సెకండ్ అండ్ ఫిఫ్త్ స్టాంజాస్ ఇవి ఏబిసిబి. ఆల్రెడీ మనం రైమ్ స్కీమ్ గురించి ముందు పోయం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 4 లైన్లు ఉన్నాయండి. 4 లైన్లు, మొదటి లైన్లో చివరి పదము వర్డ్ ఏ అనుకున్నాం, రెండో లైన్లో చివరి పదం వర్డ్ బి అనుకున్నాం, మూడో లైన్లో చివర సి అనుకున్నాం, నాలుగో లైన్లో చివరిది బి. అంటే రెండో లైన్లో చివరి పదంతో నాలుగో లైన్ చివరి పదం రైమ్ కుదిరింది కాబట్టి ఏబిసిబి. అట్లాగే థర్డ్ అండ్ ఫిఫ్త్ స్టాంజెస్ ఏంటంటే ఒకదానితో ఒకటి రైమ్ కుదరు, అవి ఏబిసిడి అనమాట. మొత్తం 5 స్టాంజెస్లో ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ స్టాంజా ఏబిసిబి రైమ్ స్కీమ్తో ఉండగా ఫిఫ్త్ స్టాంజా థర్డ్, ఫిఫ్త్ స్టాంజాలు ఏబిసిడి రైమ్ స్కీమ్ ఉన్నాయి. ఒకసారి పోయంని మనం బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మరి ఇతర పొయిటిక్ డివైసెస్లో ఇమేజరీ అంటే ఎన్ని అందమైన అద్భుతమైన మెంటల్ పిక్చర్స్. ఇమేజరీ అంటే క్రియేటింగ్ మెంటల్ పిక్చర్ బై ద పోయిట్ అనమాట, ఇంకేట్లేదు. ఇక్కడ చూడండి, వివిడ్ స్టైప్స్, బ్యూటిఫుల్ స్టైప్స్ ఇచ్చాడు. లర్కింగ్ ఇన్ షాడో అంటే ఆ చీకట్లో దాక్కుంది గడ్డి, ఆ లాంగ్ గడ్డి నీడలో దాక్కుందని అర్థం. స్లైడింగ్ త్రూ ద లాంగ్ గ్రాస్, ఆ స్లైడ్ నెమ్మదిగా నడుస్తూ సౌండ్ లేకుండా నడుస్తుందని అర్థం. స్నార్లింగ్ అరౌండ్ ద హౌసెస్ అంటే ఇంటి హౌస్ అన్నిటికీ వార్నింగ్ కాల్ ఇచ్చిందని అర్థం. టెర్రరైజ్ ది విలేజ్ని బెదిరించిందని అర్థం. స్టాకింగ్ ది లెంత్ ఆఫ్ ద కేజ్, ఆ కేజ్ యొక్క పాపం ఆ తక్కువ డిస్టెన్స్ని అలాగే అటు ఇటు అన్నిసార్లు నడుస్తుందని అర్థం. ఇగ్నోరింగ్ విజిటర్స్ని పట్టించుకోదని. స్టార్స్ విత్ హిజ్ బ్రిలియంట్ ఐస్, ఆ నక్షత్రాలని తన కళ్ళతో చూస్తుందని. అట్ బ్రిలియంట్ స్టార్స్, ఇవన్నీ కూడా అద్భుతమైన ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇమేజరీ ఇందులో ఉంటుంది. సింబాలిజం ఇక్కడ
లైలీ నారిస్ ఏంటంటే కేజ్ స్కై రెండు సింబాలిజం. యాక్చువల్గా ఇక్కడ కేజ్ సింబలైజ్ ద క్యాప్టివిటీ ఆఫ్ టైగర్ బై హ్యూమన్స్ అని ఇచ్చాడు. అలాగే ఇక్కడ స్కై అనేది ఏంటంటే ఆన్ ద అదర్ హ్యాండ్ సింబలైజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద టైగర్ ఇన్ ద లాంగింగ్ ఫర్ ఇచ్చాడు. కాబట్టి ఈ రెండింటిని కాంట్రాస్ట్లో చెప్పుకొచ్చాడు. కేజ్ అంటే దీన్ని బంధించింది ప్లేస్ అని అర్థం, స్కై అంటే దీని యొక్క ఫ్రీడమ్ నేచురల్ హ్యాబిటేట్ అని అర్థం. కాబట్టి ఈ రెండు కాంట్రాస్ట్ని చక్కగా చెప్పాడు. ఇంకా ఆక్సిమారన్, ఆక్సిమార్ అంటే రెండు ఆపోజిట్ వర్డ్స్ సైడ్ బై సైడ్ యూజ్ చేయటం. ఇక్కడ క్వైట్ రేజ్ అని పదం ఇచ్చాడు చూడండి. ఇది మనకు యాక్చువల్ రేజ్ అంటే కోపం, క్వైట్ అంటే ప్రశాంత. ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ పక్క పక్కన పెట్టాడు. దీన్ని ఆక్సిమారన్ అంటారు. అంటే తను బంధించబడిన టైగర్ తన కోపాన్ని చూపించలేక ప్రశాంతంగా కనపడటం అనేది ఇక్కడ హైలైట్ చేశాడు. కాబట్టి ఇది ఆక్సిమారన్ అండి. personification. The tiger is referred with the use of pronoun he. అంటే ఇక టైగర్ని హీ అనే దాంతో పోల్చాడు, అంటే హ్యూమన్ బీయింగ్తో పోల్చాడు. హ్యూమన్ బీయింగ్ యొక్క ఫీలింగ్స్ ఇక్కడ చెప్పటం జరిగింది. అందుకే ద టైగర్ ఈజ్ హ్యాస్ బీన్ పర్సనిఫైడ్. సో అందుకని హ్యూమన్ లైక్స్ క్వాలిటీస్ టైగర్కి ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ఇందులో పర్సనిఫికేషన్ కూడా ఉందండి. యాలిటరేషను, ఒకే కాన్సోనెంటు రెండు లేదా అంతకంటే ఎక్కువ వరుస వర్డ్లో రావటం. ఇక్కడ కూడా రిపిటేషన్ ఆఫ్ ఇనిషియల్ కాన్సోనెంట్ సౌండ్ ఇన్ ద 1 or 2 వర్డ్స్లో మనకు కంటిన్యూగా రావటం. ప్లంబ్ డీర్ పాస్, అలాగే కాంక్రీట్ సెల్, కాంక్రీట్ సెల్. అలాగే ఇక్కడ షుడ్ బి లర్కింగ్ ఇన్ షాడో, షుడ్ షాడో ఎష్ సౌండ్ అనమాట. ప్లంబ్ డీర్ పాస్, ప్లా పాస్ ఇన్ కాంక్రీట్ సెల్. కాబట్టి ఇక్కడ సి సౌండ్ అట్లాగే వచ్చింది. అలాగే మెటాఫర్ అంటే మనకి లిటరరీ డివైస్ డైరెక్ట్ కంపారిజన్ అనమాట, లైక్ యాజు లేకుండా. అండ్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్ అంటే దాని యొక్క టైగర్ యొక్క పాస్ని అంటే పంజాని తను సాఫ్ట్గా ఉంటాయని చెప్పి వెల్వెట్ క్లాత్తో పోల్చారు. కాబట్టి ఇలా పోలిక వచ్చింది. కాబట్టి ఇక్కడ లైకు యాజు వంటి పదాలు లేకుండా పోల్చారు. కాబట్టి మెటాఫర్ కూడా ఇందులో ఉంది. రిపిటేషన్ అంటే ఇది కూడా ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్. వర్డ్ రిపీట్ అవటం అనమాట. ద వర్డ్ స్టాక్ క్వైట్ రిఫర్స్ ద స్ట్రెంత్ ఆఫ్ ద టైగర్. ఇక్కడ బ్రిలియంట్ ఈ వర్డ్స్ మరలా రిపీట్ అయ్యాయి ఇందులో, స్టాకు క్వైట్ బ్రిలియంట్. కాబట్టి ఇది రిపిటేషన్ అంటే సేమ్ వర్డ్స్ రిపీట్ అవటం రిపిటేషన్ అన్నమాట. కాబట్టి ఇది కూడా మన ఫిగర్ ఆఫ్ స్పీచ్ని గమనించవచ్చు. చూడండి మెటానమీ. మెటానమీ అంటే సబ్స్టిట్యూషనల్ నేమ్ అనమాట. ఇప్పుడు స్ట్రెంత్ అనేది బాడీ ఆఫ్ ద టైగర్కి మనకి ఇక్కడ మెటానమీ యూజ్ చేస్తాడు. అంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూషనల్ థింగ్నే మనం మెటానమీ అంటాం అనమాట. అందుకని ఏంటంటే ఒక స్మాలర్ పార్ట్ హోల్ పార్ట్ బాడీకి సబ్స్టిట్యూట్గా వాడతాం. ఇక్కడ స్ట్రెంత్ అనే దాన్ని చిన్నదాన్ని మొత్తం బాడీ ఆఫ్ ద టైగర్కి సబ్స్టిట్యూట్గా వాడాం. కాబట్టి ఈ సబ్స్టిట్యూషనల్ నేమ్, ఉదాహరణకి దీనికి చెప్తుంటాం మెటానమీ అంటే అంటే ఏంటి సబ్స్టిట్యూషనల్ నేమ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కాన్సోనెన్స్, సా సౌండ్ స్టాక్స్, హిజు టైప్స్, అక్కడ సా సౌండ్ రిపీట్ అయింది అంటే కాన్సోనెంట్. అలా వరుస కాన్సోనెంట్ రిపీట్ అవ్వటం. అలాగే ఎస్సోనెన్స్, ఇందులో మనకి ఐ అనే సౌండ్ ఇన్ హిజ్ వివిడ్ స్టైప్స్, ఇక్కడ చూడండి ఐ రిపీట్ అయిందనమాట. కాబట్టి ఇలా ఓవిల్ రిపీట్ అయితే ఎస్సోనెన్స్ అని, కాన్సోనెంట్ అంటే ఇక్కడ మధ్యలోనే రిపీట్ అవ్వచ్చండి. ఈ కాన్సోనెన్స్కి అలిటరేషన్ తేడా ఉంది. అలిటరేషన్లో స్టార్టింగ్ వర్డ్ స్టార్టింగ్లో రిపీట్ అవ్వాలి. ఇక్కడ అట్లా కాకుండా వరుస పదాలు వరుసగా అలాగే మధ్యలో చివరిలో ఎక్కడే రిపీట్ అవ్వచ్చు. ఇవి కాన్సోనెన్స్, అసోనెన్స్. దీంతో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే పొయిటిక్ డివైసెస్ కంప్లీట్ అయినాయండి. చూడండి థీమ్ ఫ్రీడమ్ వర్సెస్ కన్ఫైన్మెంట్. ఇక్కడ ద సెంట్రల్ థీమ్ పర్టిక్యులర్గా ఎంఫసైజెస్ హౌ క్రూషియల్ ఫ్రీడమ్ ఈజ్ టు లివింగ్ బీయింగ్ ఐడెంటిటీ. వెన్ ఫ్రీ ద టైగర్ ఈజ్ పవర్ఫుల్ హంటర్. తను
ఫ్రీగా ఉంటే చాలా పవర్ఫుల్ అంటారు, బట్ క్యాప్టివిటీ తన స్ట్రెంత్ అంతా కూడా రెండల్ యూజెస్ నిరుపయోగం అయిపోయినట్టు ఇక్కడ కన్ఫైన్మెంట్లో ఉన్నప్పుడు. అందుకే ఫ్రీడమ్ వర్సెస్ కన్ఫైన్మెంట్ థీమ్ అండి. టోను రిఫ్లెక్టెడ్ సింపథెటిక్, ఆలోచనాత్మకంగా ఉంది, జాలి కలుగుతుంది అనమాట టోన్. అందువల్ల సాంబర్ ఎవర్కింగ్ డీప్ పిటీ ఫర్ ద కేజ్డ్ యానిమల్ సఫరింగ్, దాన్ని బాధపడుతుంటప్పుడు మనకు కొంచెం జాలి కలుగుతుంటుంది. కాబట్టి రిఫ్లెక్టెడ్ సింపథెటిక్ ఏమో టోన్గా రాయాలండి. మన 100 Days యాక్షన్ ప్లాన్లో థర్డ్ స్టాంజా ఇచ్చాడు. ఆ థర్డ్ స్టాంజాలో మీరు ఒకసారి స్టాంజా చూశాక, అదే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ఇన్ ద స్టాంజా అని అడిగాడు. హీ అంటే టైగర్ అనమాట. టైగర్ ఇన్ ద ఫారెస్ట్, ఎందుకంటే థర్డ్ స్టాంజాలో ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. వేర్ షుడ్ బి స్నార్లింగ్, తను అంటే వార్నింగ్ కాల్ ఎక్కడిస్తుంది? అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫారెస్ట్. హ్యూమన్ బీయింగ్స్కి వైల్డ్ యానిమల్ మధ్యలో ఎడ్జ్ దగ్గర వార్నింగ్ కాల్ ఇస్తుంది. హౌ డిడ్ హీ టెర్రైజ్ ద విలేజ్, ఎలా భయపెట్టిందంటే విత్ హిజ్ రోర్, తను గర్జిస్తూ భయపెట్టింది. అందుకే సి ఆప్షన్ రైట్. వాట్ ఈజ్ ద లాస్ట్ వాయిస్ మెన్షన్ ఇన్ ద పోమ్, ఇక్కడైతే ద యానిమల్ సౌండే, ఇక్కడ వాయిస్ అయితే యానిమల్ సౌండ్. లాస్ట్ వేర్ వాజ్ ద హీ అకార్డింగ్ టు ద స్టాంజ్, ఎక్కడుంది అంటే ఈ పద్యంలో ఇన్ ద ఫారెస్ట్. మనం గుర్తుపెట్టుకోండి, స్టాంజా 1లో కాంక్రీట్ సెల్లో ఉంటుంది, అంటే జూలో ఉంటుంది. స్టాంజా 2, 3 ఫారెస్ట్లో ఉంటుంది. 4, 5 మళ్ళీ కాంక్రీట్ సెల్లో ఉంటాయి. ఇది మనం గమనించండి. ఒక్కసారి ఓవరాల్ వ్యూ చూద్దాం. Thank you very much for patience listening. We can meet in another poem. This is the end of the poem. Thank you very much.